స్వామి నమస్తే స్వామి. జై శ్రీరామ్ స్వామి. స్వామి మీ పేరు? రాము స్వామి. నా పేరు కూడా రామే. సో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు మాల వేస్తూ ఉన్నారు? 26 సంవత్సరాల నుంచి. 26 సంవత్సరం నుంచి వేసుకున్నాను. 108 3 సార్లు వేసుకున్నా స్వామి. ఓకే ఓకే. సో ఏం చెప్తారు స్వామి, మీరు 26 సంవత్సరాల నుంచి మాలలో ఉంటా ఉన్నారు కదా సంవత్సరానికి ఒకసారి. సో ఏం చెప్తారు హనుమాన్ భక్తులు కావచ్చు, లేకపోతే తెలంగాణ సమాజం కావచ్చు, ఈ మాల వేసుకోవడం వల్ల ఎటువంటి మేలు జరుగుతుంది? అంటే స్వామి మాల వేసుకున్న వల్ల మంచి మార్పు వస్తుంది మనిషికి. చాలా మంది అంటే మాల గురించి తెలుసుకుంటారు వాళ్ళు. మంచి అంటే చెడు తొలగిపోయి మంచి కావాలని వాళ్ళకు మేము అదే చెప్తున్నాం. స్వాములు కూడా మాల వేసుకోవాలని ప్రతి ఒక్కరికి చెప్తాము. మన సాంప్రదాయం గురించి, మన హిందూ సాంప్రదాయం గురించి కానీ, మన సాంప్రదాయం గురించి కానీ మనం మంచిగా చెప్తాం స్వామి. స్వామి మీరు ఇప్పుడు మాలలో ఉన్నారు కదా, సో మనం కాసేపు నిజాలే మాట్లాడుకోవాలి, పార్టీలన్నీ పక్కకు పెట్టండి. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం కదా, ఏమనుకుంటారు? పబ్లిక్ ఏమనుకుంటారు, మీరేమనుకుంటారు? స్వామి రేవంత్ రెడ్డి పాలన అంటే ఇప్పుడు ప్రస్తుతం మొన్ననే కదా వాళ్ళది, ఇప్పుడు స్టార్టింగ్లో ఉంది కాబట్టి ఇప్పటికైతే పర్లేదు. ఇక ముందు చెప్పలేము, ఇప్పటికైతే పర్లేదు, బాగానే ఉంది. ఇక ముందు చెప్పలేము స్వామి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే 10 ఏళ్ళు కేసీఆర్ మొత్తం ఆగమాగం చేసిండు. కాంగ్రెస్ పార్టీ పదే చెప్తుంది కొంత టైం ఇవ్వాలంటారు. నిజంగా కాంగ్రెస్ పార్టీకి కొంత టైం ఇవ్వాలా? వాళ్ళన్న 100 రోజుల్లోపు అన్ని అమలు చేస్తా అని చెప్పారు, అమలైన పరిస్థితి అనిపిస్తలేదు. ఇంకా టైం ఇవ్వాల్సిన అవసరం ఉందా? ఉన్నది స్వామి. ఎందుకంటే 6 గ్యారంటీలు ఇచ్చారు కదా వాళ్ళు. అంటే వాళ్ళు ఇప్పుడు అంతా 3-4 నెలలు అవుతుంది వాళ్ళు పార్టీలోకి వచ్చి. అది ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నారు కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. వాళ్ళు కూడా చేయాలా, తెలుసుకోవాలా, ఏంటిది తెలుసుకొని వాళ్ళు మనిషి ముందుకు వెళ్తారు. వాళ్ళు కూడా తెలుసుకొని ఎట్లా చేస్తే ఏమవుతుంది మనుషులకి ఇప్పుడు ఎట్లా సేవ చేయాలి సమాజానికి, ఎట్లా చేస్తే బాగుపడుతుంది, ఇంకా ఏం చేయాలా, ఇంకేం గ్యారెంటీలు ఇవ్వాలా, ఇట్లని వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు అన్నట్టు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. 3 అభ్యర్థులు కనిపిస్తూ ఉన్నారు. ప్రధాన పార్టీ మీకు తెలిసే ఉంటుంది. ఎవరు గెలిపబోతూ ఉన్నారు, ఎవరు గెలిచే బాగుంటుందని మీరు అనుకుంటా ఉన్నారు? సరే, వాళ్ళంటే అందరూ సేవ చేసే వాళ్ళే ఉన్నారు ఉంది. ఇక అటు ఎక్కువ అని చెప్పలేము స్వామి. ఎవరినన్నా ఇప్పుడు ఇబ్బంది ఉంటుంది అంటే అట్లా ఎవరు పని చేస్తే వాళ్ళకు చేస్తాను కంపల్సరీ ఉంటుంది స్వామి. ఎవరు ఎక్కువ వర్క్ చేస్తే వాళ్ళకు ఎక్కువ ఉంటుంది స్వామి. ఇప్పుడు 3 అభ్యర్థులు ఉన్నారు కదా, ఎవరు బెటర్ దాంట్లో అని మీరు అనుకుంటా ఉన్నారు? నేను అనుకుంటాను స్వామి, ఇప్పుడు కొత్తగా వస్తుండే అరవింద్ స్వామి, ఇక అతను కూడా ఒకసారి అవకాశం ఇద్దామని అనుకుంటున్నాం స్వామి. ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు, ఆల్రెడీ ఒకసారి అవకాశం ఇచ్చారు. సెంట్రల్లో మోదీకి 2 సార్లు అవకాశం ఇచ్చారు. సెంట్రల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందా? బీజేపీ ఉండాలా? అంటే సెంట్రల్ బీజేపీ కూడా ఉంటే సార్, స్టార్టింగ్లో బీజేపీ ఉండాలి కదా సార్. అక్కడ ఉంటే మనకు కూడా కొద్దిగా ముందు బాగుంటుంది అన్నట్టు. ఇప్పుడు సెంట్రల్లో అంటే చూస్తున్నాము, ఇప్పుడు కేసీఆర్ పాలన చూసినాము. ఇప్పుడు ఇక్కడ వచ్చిన పాలన ఇప్పుడే స్టార్ట్ కాబట్టి ఇప్పుడేం చెప్పలేము వాళ్ళది. ఎంపీగా ఉండి కూడా మీకోసం, కోరుట్ల ప్రజల కోసం కోరుట్ల మన పోటీ చేసిండు. ఎందుకు ఆయన ఓడిపోని గల కారణం ఏంది? ఎవరు స్వామి? కోరుట్ల నుంచి మొన్న ధర్మపురి అరవింద్ పోటీ చేసిండు అసెంబ్లీ ఎలక్షన్లో. ఆయన ఓడిపోని గల కారణం ఏంది? అదిగా ఓడిపోవడం కారణం అంటే కొత్తగా కాబట్టి కొంతమందికి తెలియక అట్లా జరిగింది స్వామి అది అట్లా. ఓకే. సో ఇప్పుడు బీజేపీకి అవకాశం ఉన్నట్టు కనిపిస్తా ఉందా? బీజేపీకి అంటే ఉంది స్వామి. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది? బీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు పోయింది స్వామి, అది అయిపోయింది. అది ఎంపీ ఎలక్షన్స్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏమన్నా మిగిలే అవకాశం ఉన్నట్టు కనిపిస్తా ఉందా? తక్కువ స్వామి, తక్కువ లేదు. బీఆర్ఎస్ది ఇప్పుడు ఏం లేదు. జై శ్రీరామ్ అంతే సంగతి అది అంతే.